హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై స్టైల్ టిప్స్ విత్ భార్గవి. ఈరోజు రెసిపీ గోంగూర చికెన్. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు, మరి నేను ఎలా చేస్తాననేది వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 కట్టల గోంగూరని తీసుకుంటున్నాను. వీటిలో నుండి ఆకులన్నీ కూడా వేరుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆకులని ఇలాగే వేయకుండా నేను సన్నగా కట్ చేస్తున్నాను. ఇలా ఫైన్గా చాప్ చేసుకొని గిన్నెలోకి తీసుకొని కడిగేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అడుగు వెడల్పుగా ఉన్న ఇలా ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత 3 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. నాన్ వెజ్ కదా, కాస్త ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. సో ఆయిల్ వేడయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు జీలకర్రని వేస్తున్నాను. ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత 3 మీడియం సైజు ఆనియన్స్ని ఇలా ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ వేసి ఒకసారి బాగా కలుపుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 3-4 పచ్చిమిరపకాయలని యాడ్ చేస్తున్నాను. సుమారుగా 5 నిమిషాల తర్వాత నాకు ఇక్కడ ఆనియన్స్ అనేవి లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా పసుపుని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను. వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ముందుగా శుభ్రంగా కడిగేసి పెట్టుకున్న 1 కేజీ చికెన్ని యాడ్ చేస్తున్నాను. చికెన్ వేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇలా మనం మధ్య మధ్యలో కలపడం వల్ల అడుగు పట్టకుండా ఉంటుంది. చికెన్లో నుండి వాటర్ అంతా లూజ్ అవుట్ అయిపోయి మనకు చికెన్ అనేది కుక్ అయిపోతుంది. కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎలాంటి వీడియోలు చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేస్తే మనకు చికెన్లో నుండి వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది. అలాగే నేను ఇదే స్టేజ్లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని కూడా యాడ్ చేస్తున్నాను. గోంగూరను కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. సుమారుగా 5-6 నిమిషాల తర్వాత మనకి ఇక్కడ కర్రీ అనేది కాస్త మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా స్పైసెస్ని యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ 2-3 స్పూన్ల కారాన్ని యాడ్ చేస్తున్నాను. అలాగే మనకు గోంగూర అనేది కాస్త పుల్లగా ఉంటే మనకు కారం అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది. కాబట్టి కాస్త చూసుకొని కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఎండు కొబ్బరి పౌడర్ని కూడా ఇక్కడే యాడ్ చేస్తున్నాను. ఒక 2-3 స్పూన్ల ఎండు కొబ్బరి పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆయిల్ అనేది పైకి తేలుతూ మనకు కర్రీ అనేది కాస్త కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ధనియా పౌడర్ వేసి ఒకసారి బాగా కలిపేసుకొని గ్రేవీ కోసం నేను ఇక్కడ కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ వేసి ఒకసారి బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. అలాగే ఈ స్టేజ్లో మనం ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మరొక స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. సుమారుగా 5-6 నిమిషాల తర్వాత నాకు ఈ గ్రేవీ అనేది కాస్త దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో మన గరం మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 2 స్పూన్ల గరం మసాలా పౌడర్ని వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. గరం మసాలా పౌడర్ని వేసి బాగా కలుపుకొని మరొక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత కొత్తిమీరని వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఈ గోంగూర చికెన్ అనేది చపాతీస్లోకి రైస్లోకి సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా డిఫరెంట్గా తినాలి, రెగ్యులర్ చికెన్ కర్రీ కాకుండా అనుకునే వాళ్ళు ఇలా గోంగూరతో ట్రై చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది.